హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. అదే హూ యామ్ ఐ, నేను ఎవరు. ఈ ప్రాపంచిక జీవితంలో మనం ఏం అంటామంటే, నేను, నా పేరు, మా అమ్మా నాన్న పేరు, నా వెనకాల నా పుట్టుపూర్వతరాలు, అవి ఒక 7 తరాలవన్నీ మనం మొదలెడతాం. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ దేని ద్వారా వస్తాయంటే మనకి ఆధ్యాత్మికత జ్ఞానం లేకపోవడం వల్లనే. అది ఎందుకు వస్తుందంటే దీనివల్ల అహం అహం అనే దానివల్ల ఇవన్నీ కూడా మనము తగిలించుకున్నాం ఫ్రెండ్స్. ఈ తగిలించుకోవడం వల్ల మన లగేజ్ అంతా కూడా బరువెక్కిపోయింది. మామూలుగా చూసుకుంటే అసలు ఇదన్నమాట, చాలా చిన్నది. మనం ఏదైతే చాలా పెద్దది అని అనుకుంటున్నామో, కానీ ఆధ్యాత్మికతలోకి వస్తే ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దది. ఇదేంటి? నేను ఒక దివ్యమైన ఆత్మని, నేను ఒక శక్తి పుంజాన్ని. ఆ మహాశక్తి నుంచి, ఆ కాంతి పుంజాన్ని నుంచి వచ్చినదే నేను. ఆ నేను అనేది అందరిలో ఉంటుంది. అది దైవంతో ముడివడి ఉంటుంది. సో ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, ఈ బుద్ధిని కాదు. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, ఈ బుద్ధిని కాదు. మరి నేను ఎవరు? నేను ఒక దివ్యమైన ఆత్మని, ఆ దివ్య శక్తిని, ఆ దైవపుంజాన్ని. మరి నాలో ఏముంది? కాంతి. నాలో అజ్ఞానం ఉండకూడదు. నాలో ప్రేమతత్వం ఉంటుంది, నాలో కరుణ ఉంటుంది, నాలో అంగీకార భావం ఉంటుంది, నాలో షరతులు లేని జీవితాన్ని నేను కోరుకుంటాను. నాలో క్షమాపణ గుణం ఉంటుంది, నాలో క్షమించే గుణం ఉంటుంది, నాలో సహనం ఉంటుంది, నాలో అంగీకారాన్ని పెంపొందించే తత్వం ఉంటుంది, నాలో క్షమాపణ గుణము అడగడం నేను అవలంబించుకుంటాను. ఇన్ని మంచి విషయాలే కూడికయే మనము ఫ్రెండ్స్. ఆలోచించండి.